మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి. నిన్న వారాంతపు గొడ్లగూబు చూపులు లేతే గుంటన కరుపులు అని ఒక దరిద్రాన్ని ప్రతివారం మన నెత్తికి రుద్దుతున్న దౌర్భాగ్యానికి అంటే దేన్నైనా విపరీతంగా వాళ్ళకు అనుగుణంగా ఎలా మలుచుకోవచ్చు అన్న దగ్గర 1996 ఎలక్షన్ని, ముఖ్యంగా కడప ఎంపీ ఎలక్షన్ని అభివర్ణించిన విధానం మెర్సీ అన్న వర్డ్తో, అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి దయతో అన్నట్టుగా అర్థం వచ్చేలా మాట్లాడితే అది ఎలా ఉందంటే, లారీలోనూ వాటిలోనూ చూడండి డీజిల్ అవి దొంగిలించి రహస్యంగా అమ్మి అది పెట్రోల్ బంకులో కొన్న డీజిల్తో సమానం అని చెప్పినట్టుంది వార్త. ఎట్లా అంటే 1996లో నాకు తెలిసి ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర గారి ఆధ్వర్యంలో కడపలో జరిగిన ఎలక్షన్కి రాజశేఖర రెడ్డి గారి గెలుపుని ఏ విధంగా అభివర్ణించాడు అన్నది కనుక మీరు ఆద్యంతం గమనించగలిగితే నిన్న ఆ వారాంతపు గుంటన కరుపుల్లో చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఎలాంటి వాళ్ళ ఔన్నత్యాలనైనా ఏమీ కాకుండా తగ్గించేయగలరు వీళ్ళు అని ఎలా చెప్పొచ్చు అంటే, ఆ ఉమేష్ చంద్ర గారి లెగసీతో ఫస్ట్ టైం కడపలో ఒక దౌర్జన్యకాండ, నెక్స్ట్ ముఖ్యంగా బ్యాలెట్ పేపర్లతో జరుగుతున్న ఎలక్షన్స్లో దాని ఏమంటారు రిగ్గింగ్లు ఇలాంటి వాటికి పొరపచ్చలు లేకుండా స్వచ్ఛందంగా జరిగిన ఎలక్షన్ కింద దాన్ని అభివర్ణించబడింది ఆ టైంలో. ఎందుకంటే పులివెందుల పరిసర ప్రాంతాల్లో గడగడలాడించిన ఆ ఐపీఎస్ ఆఫీసర్ గారికి ఎంతోమంది ఎన్నో రకాలుగా కొనియాడబడిన ఎలక్షన్ అది. అయినా సరే ఆ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతంలో ఓట్లు వేసుకుంటే రాజశేఖర రెడ్డి గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు అన్నది ఉదాహరించబడిన ఎలక్షన్ అది. అలాగే మీరు ఒకసారి గమనిస్తే ఇది నిన్న జరిగిన పులివెందుల అండ్ ఒంటిమిట్ట ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే స్థానికులు కాకుండా చొప్పించబడి అక్కడ ఎలక్షన్ కండక్ట్ చేసిన దాన్ని కంపేర్ చేస్తూ, అంటే వీళ్ళు చేసిన దరిద్రాన్ని ఆ మకిల్ని కడగడానికి ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాళ్ళనే వాళ్ళు ఏ విధంగా పౌలుగా పనంగా పెట్టేస్తారన్న దానికి నిన్న వాడి వారాంతపు గుండ్రనక్క అరుపుల యొక్క సారాంశం. ఎందుకంటే మీకు అది ఏ విధంగా చెప్పొచ్చు అంటే, స్థానికేతరులు వచ్చి వేసిన ఎలక్షన్ వలన ఒక ఆడపిల్ల కూడా లైన్లో లేకుండా ఊర్లో ఎవరికి కూడా ఇంకు చుక్కలేని ఎలక్షన్ నిన్న పులివెందుల ఒంటిమిట్టలో చూసిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ వారాంతపు గుంటనక్క అరుపులు ఎంత పైశాచికంగా ఉన్నాయంటే, అర్ధరాత్రి చూడండి మనకి నక్కల అరుపులు ఇలాంటివన్నీ ఎప్పుడు వినిపిస్తాయంటే అశుభం జరుగుతున్నప్పుడు. శుభం ఎలా జరుగుతుందంటే ద లెగసీ ఆఫ్ వైఎస్ అని ఒక బ్రాండ్ కడపకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకి ఆయనలో ఓటమి ఎరుగని ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ కడప పులివెందుల, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీ పులివెందుల ఎమ్మెల్యేగా ఓటమి ఎరుగని వీరులు. ఇప్పుడు కూడా మీరు చూసుకోండి ఆల్మోస్ట్ 2 టర్మ్స్ బట్టి కన్జాక్యూటివ్గా వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా గెలుచుకొని వస్తున్నాడు. మీరు ఇది కనుక గమనించగలిగితే వైఎస్ అన్న దానికి ఒక బ్రాండ్ ఎలా ఉందో చూసుకుంటే కడప రేడియస్ని ఎలాంటి వైబ్రేషన్స్తో నడిపిస్తాయో గమనించండి. దాన్ని ఏదో విధంగా అని ఇప్పుడు మళ్ళాటోడికి ఏంటి చెప్తాడంటే నెక్స్ట్ వారం ఈ గుంటన కరుపుల్లో వైఎస్ షర్మిల ఆడపిల్లకి పెళ్ళి ఇంటికి పంపిస్తే వేరే ఇంటి పేరు మారుతుంది. ఆ ఒరిజినల్ వైఎస్ అనే బ్రాండ్ అక్కడ ఉండదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడమే. ఆ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే బ్యాచ్కి ఒరిజినల్ వైఎస్ వైబ్రేషన్స్ అయితే రావు. సో ఒక బ్రాండ్ కలిగిన వైఎస్ అనే కడప, ఎందుకంటే అది దేవుని గడప. అలాగే వైఎస్ అడ్డాలో ఇవాళ రహస్యంగా దాని ఏమంటారంటే రాజ్యాంగ విలువలను భ్రష్టు పట్టించే విధంగా వేరే వాళ్ళని చొప్పించి కంపారిజన్ చేసిన ఎలక్షన్స్ని 1996 నాకు తెలిసి లోద్రా అనే ఒక లాయర్ మెర్సియా మెరిట్ గ్రౌండ్స్ అన్న దగ్గర స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎట్లా మెర్సీ అన్న దాంతో బెయిల్ వచ్చిందో చంద్రబాబు గారిని, దాన్నే ఊటంకించుకుంటూ అది బుర్రలో తిరుగుతున్నట్టుగా ఉంది. దాన్ని వారాంతపు గుంటన కరుపుల్లో చంద్రబాబు నాయుడు గారి మెర్సీతో గెలిచిన వైఎస్ అంటే ద లెగసీ అన్న దగ్గరగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పగలను. ఇవాళ మీకు శాసించే స్థాయి అంటే తెలుసా, కడప అన్నది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి అడ్డా అని ఎందుకు చెప్పగలుగుతానంటే, ఇదే కుప్పంలో మౌటల్లేని మహారాజాగా గెలుస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ఏ జిల్లాకు వస్తుంది?
కుప్పం జిల్లా రేడియస్లో ఆ 7 శాసనసభ లేదంటే ఆ పార్లమెంట్ని శాసించేంత స్థాయి ఉందా అన్న కంపారిజన్ గుంటన కరుపుల్లో కనుక ఇవ్వగలిగితే ద ఒరిజినల్ వైఎస్ వైబ్రేషన్స్ అండ్ ద బ్రాండ్ ఫర్ కడప దేవుని గడప అది వైఎస్ అడ్డా అని ఎంత గర్వంగా సవినయంగా చెప్పొచ్చో ఒకసారి జర్నలిజం విలువల్ని పరిరక్షించే నేపథ్యం ఉంటే అర్థమవుతుంది. కానీ ఏదో విధంగా ఇప్పుడు అంటిన మకిలిని పాత మకిలితో కలుగుదామంటే మకిలి లేని రాజకీయం చేసిన కడప ఔన్నత్యాన్ని మకిలి రాసి దాన్ని తగ్గిద్దామని చూస్తే మకిలి ఇప్పుడు అంటబడింది కడప జిల్లాకి. పులివెందుల ఒంటిమిట్ట పరిసర ప్రాంతాల్లో జరిగిన ఎలక్షన్స్ సారాంశం మకిలిని అంటించి రాజ్యాంగ విలువల్ని భ్రష్టు పెట్టించే విధంగా చేసిన ఎలక్షన్ని కప్పిపుచ్చుకోవడానికి 96ని అభివర్ణించడం ఎంతవరకు సమంజసమో విజ్ఞతకి విచక్షణకి వితరణకి వదలడం అన్నది సాధారణమైన పరిపక్వత. కానీ విజ్ఞత విచక్షణ జర్నలిజం విలువలు లేని వాళ్ళకి ప్రశ్న కిందే సంధించబడుతుంది. ఎందుకంటే ప్రశ్నిద్దాం అన్నవాడు మీ సన్నిధానంలో ఉన్నంత మాత్రాన మిగిలిన వాళ్ళు ప్రశ్నించలేరు అనుకోవడం అది భ్రమ. ఆ భ్రమలు వీడితే ఒరిజినల్ కలం పవర్ బయటకు వస్తుంది. దాంట్లో కొంతమంది ఔన్నత్యం కలిగిన వ్యక్తులు, ఉదాహరణకి ఉమేష్ చంద్ర గారు కానీ, ఎందుకంటే ఆయన స్థాయికి ఆయన ఒక ట్రాన్స్పరెంట్ పోలీస్ ఆఫీసర్గా ఆయన అభివర్ణించిన విధానం ఆయన్ని వ్యాస్ గారిని కొన్ని కారణాల వల్ల వాళ్ళ దైవాంశ సంభూతులైనందుకు, కానీ వాళ్ళ పని వాళ్ళ యొక్క తీరు ఈ రోజుకి కూడా పోలీస్ మాన్యువల్లో రికార్డుల కింద వాళ్ళ యొక్క పనితీరుని అభివర్ణించబడుతూనే ఉంది. దాన్ని తృణప్రాయంగా మీ రాజకీయ స్వప్రయోజనాల కోసం మీ కాలక్షేపం కార్యక్రమాల కోసం 96 చరిత్ర తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకా కాంగ్రెస్లో అతిరథ మహారాజులు ఇంకా ఉన్నారు, మా మానబోడు తులసిరెడ్డి లాంటి వాళ్ళు. ఒక్కసారి వాళ్ళని అడిగితే 96 ఎలక్షన్ యొక్క ఔన్నత్యాన్ని ఖచ్చితంగా, అంటే నా స్థాయికి 10 రెట్లు చెప్పగలిగే నేపథ్యాలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి గర్వంగా సగర్వంగా అలాంటి వాళ్ళని అడిగే దమ్ము ధైర్యం ప్రశ్న ఉంటే సమాధానం ఎవరికైనా చెప్పొచ్చు. అంతేకాని రాజకీయ మకిల్ని అంటించుకొని ఆ రాజకీయ మకిల్ని కడుక్కోవడానికి ఇంకొక మకిల్ని తీసుకొచ్చి అంటకట్టే కార్యక్రమానికి మాత్రం దేవుని కడపకి మాత్రం దయించి అంటకట్టకండి. ముఖ్యంగా 96 స్థానిక ప్రజలు స్థానిక నాయకుడిని పరిరక్షించుకుంటే ఆయన ప్రజానాయకుడు రాజశేఖర రెడ్డి, అది దాని ఎలక్షన్ యొక్క అవుట్కమ్. ఎవడి దయా ధర్మ భిక్షలతోనూ శాసించలేని ఎలక్షను 20 సంవత్సరాల పైచిలుక ఒక ఫ్యామిలీ పరంగా దాన్ని పరిరక్షిస్తున్న విధానం కొట్టొచ్చినట్టు చెప్పొచ్చు. తండ్రి అయినా కొడుకైనా, ఎంపీ కావాలంటే ఎంపీ, ఎమ్మెల్యే కావాలంటే ఎమ్మెల్యే గెలిచి అంత నేపథ్యాలు ఉన్నాయి. అది స్థానికులకి స్థానికతకే ఉన్నంత ఔన్నత్యం. దీన్ని ప్రశ్నిద్దామని ప్రశ్నించే గలంలా మారితే కలంకు పట్టిన తుప్పుని మకిల్ని వదిలించడానికి 96 చరిత్ర తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు.